నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు వీడియోలో ప్లెయిన్ గోల్డ్ లో నెక్లెసెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి చైన్ లా వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ వచ్చి అందులోనే ఎనామిల్ హైలైట్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెటల్స్ లా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, పైన అంతా మనకి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి అనమాట. మధ్యలో మనకి ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చి చిన్న ఎనామిల్ హైలైట్ అయితే వచ్చింది. ఇవన్నీ మనకి లీవ్స్ లాగా అయితే వచ్చిందండి డిజైన్. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డిజైన్ అంతా మనకి డిఫరెంట్ గా అయితే వచ్చిందండి. ఈ నెక్లెస్ మనకి లేజర్ కట్ లో అయితే వస్తుంది అనమాట. మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చింది విత్ ఎనామిల్ హైలైట్స్. చుట్టూరు ఇవన్నీ మనకి హాఫ్ మూన్ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది. ఇవన్నీ లీవ్స్ వచ్చి కింద మనకి గోల్డ్ మువ్వలు అయితే హ్యాంగ్ చేశారు. మధ్యలో ఒక డ్రాప్ షేప్ అయితే వచ్చిందండి. అందులోని మనకి ఎనామిల్ హైలైట్ వచ్చి కింద గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 20 grams. ఇప్పుడు మీరు చూస్తున్న నెక్లెస్ మనకి ప్లెయిన్ గోల్డ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇదంతా మనకి ఇంటర్లింక్స్ తో అయితే వచ్చిందండి డిజైన్. ఇది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవంతా మనకి చిన్న గోల్డ్ బాల్స్ వచ్చి ఇవన్నీ మనకి కొంచెము సైజ్ పెద్దగా వచ్చాయండి గోల్డ్ బాల్స్. మధ్యలో ఉన్న డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఇందులో మీరు చూసుకుంటే పెటల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఒక దాంట్లో మనకి డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఇంకో దాంట్లో వచ్చేసి మనకి నెట్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో కూడా ఇంకొక చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. ఈ నెక్లెస్ కి లాకెట్ పార్ట్ చూసుకుంటే చాలా బాగుంది. ఇదంతా మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అటు సైడ్ అంతా మనకి లీవ్స్ అయితే వచ్చాయి. ఈ మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా నెట్ టైప్ వర్క్ వచ్చి ఇవన్నీ మనకి ఫ్లవర్స్ హాఫ్ మూన్ షేప్ వచ్చింది. ఇందులో కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి. కింద వచ్చేసి మనకి ఇంకొక డ్రాప్ ని అయితే హ్యాంగ్ చేశారు వీళ్ళు. దీని వెయిట్ వచ్చేసి 23 grams. మనం నెక్స్ట్ చూడబోయే ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అండి ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చైన్ టైప్ అయితే వచ్చింది. ఇవన్నీ మనకి డై పీసెస్ అయితే వచ్చాయి అనమాట. మధ్యలో మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇదంతా మనకి కంప్లీట్ గా చైన్ మోడల్ లా వచ్చిందండి. అండ్ కింద మీరు చూసుకుంటే మనకి హార్ట్ షేప్ లో అయితే వచ్చింది అనమాట. అటు కూడా మనకి అలానే ఉంది. వీటి కింద మనకి గోల్డ్ మువ్వలు అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే హ్యాంగ్ చేశారు. అండ్ మధ్యలో చూసుకుంటే ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి కంప్లీట్ గా లీవ్స్ అయితే వచ్చిందండి. మధ్యలో డ్రాప్ షేప్ లోనే రూబీ స్టోన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే చైన్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి. ఇది సింపుల్ గా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 18 grams. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ నెక్లెస్ మనకి డిజైన్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చిందండి. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా మనకి చైన్ టైప్ అయితే వచ్చి ఇదంతా మనకి డై పీసెస్ అయితే వచ్చాయి. మధ్యలో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పార్ట్ అంతా కంప్లీట్ గా మనకి ఇంటర్లింక్స్ లాగా అయితే వచ్చింది. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ పైన గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి హ్యాంగింగ్స్ లో అయితే ఇచ్చారండి. ఫ్లవర్ కింద మనకి డ్రాప్ షేప్స్ లోనే హ్యాంగింగ్స్ లో ఇచ్చి వీటి కింద వీళ్ళు గోల్డ్ మువ్వలు అండ్ ఎమరాల్డ్ రూబీ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 22 grams. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. డీటెయిల్ గా చూసుకుంటే ఇవన్నీ మనకి కంప్లీట్ గా డై పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇవన్నీ మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసి మనకి ఇవన్నీ మనకి పెటల్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, ప్రతి పెటల్ మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బాల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఫ్లవర్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. కింద మీరు చూసుకుంటే ఈ పార్ట్ అంతా కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకొక ఫ్లవర్ వచ్చి ఇవన్నీ రూబీస్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా సర్కిల్ షేప్స్ వచ్చాయి. ఇవన్నీ మనకి ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. అండ్ ఇవన్నీ మనకి గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకొక డ్రాప్ అయితే హ్యాంగ్ చేశారండి. అందులో మనకి రూబీ స్టోన్ అయితే వచ్చింది. కింద కూడా మనకి మువ్వలు అయితే వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి 21 grams. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ వచ్చేసి మనకి చైన్ టైప్ లో వచ్చిందండి సైడ్. అండ్ ఇక్కడ మనకి
ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది అనమాట. ఇవన్నీ మనకి డై పీసెస్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. మధ్యలో వచ్చేసి మనకి సర్కిల్ షేప్ లో అయితే డిజైన్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ కింద లాకెట్ పార్ట్ చూసుకుంటే అవుటర్ పార్ట్ అంతా మనకి కంప్లీట్ గా హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చింది. మధ్యలో మనకి చాలా సర్కిల్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి. అందులో మనకి ఫ్లవర్స్ అండ్ డ్రాప్ షేప్స్ అండ్ హాఫ్ మూన్ షేప్స్ అయితే వచ్చింది. అండ్ కింద మనకి ఒక డ్రాప్ అయితే హ్యాంగ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మధ్యలో మనకి రూబీ పాటా అయితే వచ్చింది అనమాట. ఇవన్నీ మనకి గోల్డ్ మువ్వలు, రూబీ ఎమరాల్డ్ బీడ్స్ తో అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 15 grams.